ఫ్రెండ్స్, ఇది మా జ్యువెలరీ కలెక్షన్. చూడండి, నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కొన్నాను, ఎంత కాస్ట్ పడింది అన్నీ చెప్తాను. ఒకసారి జ్యువెలరీ కలెక్షన్ అంతా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి గుట్ట పూసలు. చూడండి, దగ్గర నుంచి చూడండి, బాగా గుట్ట పూసలు కనిపిస్తాయి. హోల్స్ వచ్చి స్టోన్స్ కూడా. ఇది తీసుకొని 5 years అవుతుంది. 5 years అయినా కానీ ఇంత కూడా కలర్ షేడ్ అవ్వలేదు. బేగం బజార్లో తీసుకున్నాను ఇది. దీని కాస్ట్ వచ్చేసి 1400 సంథింగ్ పడింది. 5 years అవుతున్నా ఇంత కూడా షేడ్ అవ్వలేదు. ఇది బేగం బజార్ ఎంతైనా క్వాలిటీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చి వాల్యూ జోన్లో తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ 400 పడింది. వితౌట్ ఇయర్ రింగ్స్ వచ్చింది. చూడండి లాకెట్ ఎలా ఉందో. అమ్మవారు వచ్చి లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద వైట్ పోల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి. చాలా బాగుంది. శారీస్కి బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి రామలక్ష్మణులు. చూడండి, మీకు కనిపిస్తుందో. ఇది వచ్చేసి 2500 సంథింగ్ పడింది. ఇది కూడా బేగం బజార్లో తీసుకున్నా. 2 years అవుతుంది తీసుకొని. క్వాలిటీ మాత్రం బేగం బజార్లో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. స్టోన్స్ కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయో. 2 years అయినా కానీ కలర్ షేడ్ అవ్వలేదు. ఈ ఒక్కటి పెట్టుకున్నా చాలు ఫ్రెండ్స్, హెవీ లుక్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి నేను కేపీహెచ్పిలో తీసుకొని నేను 1 year కూడా కాలేదు. అరౌండ్ 7 months ఏమో అవుతుంది. ఫుల్ కలర్ షేడ్ అయిపోయింది. దీని కాస్ట్ వచ్చేసి 2800 సంథింగ్ పడింది. బట్ వర్త్ఫుల్ కాదనిపించింది. క్వాలిటీ అంతేం లేదు. బేగం బజార్తో కంపేర్ చేస్తే ప్యూర్ క్వాలిటీ. అసలు కలర్ మొత్తం షేడ్ అయిపోయింది 6 monthsకే. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, లక్ష్మీ అమ్మవారు వచ్చింది. ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. బిలో 400 పడింది. ఇది తీసుకొని కూడా 3 years 2.6 some years అవుతుంది. బట్ కలర్ ఏం షేడ్ అవ్వలేదు. చూడండి, విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పర్ల్స్, గ్రీన్ పర్ల్స్ వచ్చి లక్ష్మీ అమ్మవారు వచ్చింది. పైన పింక్ స్టోన్స్ వచ్చాయి అండ్ మిడిల్ గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇది కూడా క్వాలిటీ బాగుంది. మీషోలో వర్త్ఫుల్ 300 సంథింగ్ చేంజ్ పడింది. చాలా వర్త్ఫుల్. ఇది కలర్ కూడా షేడ్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి నేను కేపీహెచ్లో తీసుకున్నాను. చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 350 వితౌట్ ఇయర్ రింగ్స్. ఇది కూడా దీనికి నేను సపరేట్ ఇయర్ రింగ్స్ తీసుకొని పేర్ చేశాను. వీటిని చిన్నవి తీసుకున్నాను. ఈ చిన్నవి తీసుకొని ఇవి పేర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 150 సంథింగ్ పడింది. టోటల్గా 500 రూపీస్ కాస్ట్ దీనికి. ఈ సెట్ వచ్చేసి క్వాలిటీ బాగుంది. ఇది కూడా సింపుల్గా, చాలా సింపుల్గా చిన్నపిల్లలకు కానీ మనం డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ లాంగ్ సెట్. ఇది కూడా నేను కేపీహెచ్పిలోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవన్నీ లక్ష్మీ అమ్మవారివే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. నాకు అవే ఎందుకో ఎక్కువగా నచ్చుతాయి. చూడండి ఎంత బాగుందో. లాంగ్. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ 500 కాస్ట్. దీని కాస్ట్ వచ్చేసి కేపీహెచ్పిలో తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ నేను సపరేట్గా తీసుకొని పేర్ చేశాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారివే తీసుకున్నాను. ఎందుకంటే ఫుల్ లాంగ్ సెట్లో కూడా లక్ష్మీ అమ్మవారు ఉంది కాబట్టి అవైతేనే బాగుంటాయి పేర్ చేయడానికని అలానే తీసుకున్నాను. కింద ఒక జుంకీ లాగా వచ్చేసి కింద అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. చూడండి, వీటి కాస్ట్ వచ్చేసి 300 పడింది. 300 రూపీస్ ఈ కాస్ట్. లాంగ్ సెట్ వచ్చేసి 500 రూపీస్ ఉంది. సో టోటల్ ఈ లాంగ్ సెట్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ అవుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, వైట్ పర్ల్ వచ్చింది సైడ్ అండ్ మిడిల్ గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చి ఇక్కడ చూడండి వైట్ స్టోన్స్. అమ్మవారు చూడండి, లక్ష్మీ అమ్మవారు చాలా క్లియర్గా ఉంది. బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీషోలో కూడా ఎక్కువగా పర్చేజ్ చేసుకుంటాను షాపింగ్. మీషోది కూడా ఈ సెట్ కూడా సిల్వర్లో వచ్చేసి సిల్వర్ మెటల్లో వచ్చేసి తీసుకున్నాను. ఇది మీషోలో పర్చేజ్ చేశాను. దీని కాస్ట్ 400 రూపీస్ పడింది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ జుమ్కీ ఇచ్చారు. జుమ్కీ వచ్చింది.
నాకు మంచిగా అనిపించింది ఈ సెట్. అంతే ఫ్రెండ్స్, నా జ్యువెలరీ సెట్ ఎలా ఉంది, మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.